హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు వచ్చి ఎంతో మహిమాన్వితమైన అలాగే కోరిన కోరికలు తీర్చే మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని అయితే కనుక చూపించబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కాటంరాజు కొండూరు అనే గ్రామంలో ఉందండి. ఇది కాటంరాజు కొండూరు గ్రామంలో ఉన్నప్పటికీ ఈ దేవాలయంని మారంపూడి దేవాలయంగా అయితే కనుక ప్రసిద్ధి చెందిందనమాట. పురాతన దేవాలయ చరిత్ర చూసుకుంటే ఈ దేవాలయాన్ని చోళుల కాలంలోనే నిర్మించినట్లు, అంటే సుమారుగా 860 సంవత్సరాల క్రితం మొదటిగా చోళులైతే కనుక ఈ ఆలయాన్ని అంతా నిర్మించారనమాట. చోళుల పాలన అనంతరం ఈ ఆలయంతో పాటు అమ్మవారి విగ్రహాలు కూడా కాలగర్భంలో అయితే కనుక కలిసిపోయాయి. తరువాత కొండూరు గ్రామ సర్పంచ్ అయినటువంటి దేవభక్తుని సుబ్బారావుకు అమ్మవారి స్వప్నంలో కనబడి గ్రామ ఈశాన్య దిక్కున ఉన్నటువంటి మట్టి దిబ్బలో నేను ఉన్నాను అని చెప్పి అమ్మవారి ఉనికినైతే గనక తెలిపారట. అప్పుడు ఆ సుబ్బారావు గారు ఆ మట్టి దిబ్బను తవ్వించగా ఎంతో తేజోవంతమైన కాళికామాత అమ్మవారి విగ్రహం అయితే గనక బయటపడిందనమాట. అమ్మవారి విగ్రహంతో పాటుగా పోతురాజు ప్రతిమ గల యంత్రాలు అట్లాగే ప్రతిమలు కూడా బయటపడ్డాయి. వాటికైతే గనక సంప్రోక్షణ జరిపించి ఆలయాన్ని నిర్మించి వైభవంగా అయితే గనక విగ్రహాలను అయితే గనక ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం వచ్చి నూతనంగా పునర్నిర్మాణం కాబడినటువంటి దేవాలయం. అప్పట్లో సుబ్బారావు గారు నిర్మించినటువంటి దేవాలయము పురాతనమైనందున ఆ దేవాలయం స్థానంలో అయితే కనుక ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహంతో పాటుగా పోతురాజు స్వామివారి ప్రతిమను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే దేవాలయంకి వెనుక భాగంలో విఘ్నేశ్వరుని మందిరము, అలాగే కుమారస్వామి దేవాలయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. దేవాలయం అంతా కూడా దక్షిణాది శైలిని పోలి ఉంది. ఎంతో విశాలమైన వాతావరణంలో చుట్టుపక్కల చక్కగా పచ్చని మామిడి తోటలు, సపోటా తోటల మధ్యలో ఈ దేవాలయం అయితే కనుక ఉందండి. ఈ ఆలయంలో అమ్మవారు కాళికామాతగా ఎంతో తేజవంతమైన మోముతో సర్వాలంకార భూషితగా భక్తుల కోరికలు తీర్చే తల్లిగా అప్పటి నుండి కూడా భక్తులకైతే కనుక దర్శనమిస్తున్నారు. ఇంట్లో ఏ శుభకార్యమైనా నూతన వాహనాన్ని కొనుగోలు చేసినా భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు తీర్చుకుంటే శుభం జరుగుతుందని కనుక బాగా నమ్ముతున్నారండి. అమ్మవారు చతుర్భుజాలను కలిగి పద్మాసన స్థితిలో పద్మంపై కూర్చొని ఉన్నట్లయితే కనుక మనకి దర్శనమిస్తారు. కుడి చేతిలో త్రిశూలం, డమరుకం, ఎడమ చేతులలో ఖడ్గం, కుంకుమ భరణతో భక్తుల కోరికలు తీర్చే తల్లిగా అయితే కనుక మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి ప్రతి మంగళ శుక్రవారాలలో పంచామృతాభిషేకాలు, అలాగే విశేష పూజలు, కుంకుమార్చనలు అయితే కనుక నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాస బహుళ పంచమి నుండి దశమి వరకు వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా అయితే కనుక ఇక్కడ జరుగుతాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారికి ఇచ్చే హారతులు అనేది ఇక్కడ చాలా ప్రత్యేకమని చెప్పచ్చండి. చూడడానికి నిజంగా మన రెండు కళ్ళు కూడా సరిపోవు అన్నమాట. అమ్మవారికి ఏదైనా మొక్కును మొక్కుకున్న భక్తులు వారి కోరికలు తీరడానికి వరుసగా 5 వారాలైతే కనుక అమ్మవారి దేవాలయాన్ని అమ్మవారిని దర్శించి 108 నిమ్మకాయలతో ఉన్నటి దండను అమ్మవారికి సమర్పిస్తే వారి కోరిక అయితే కనుక నెరవేరుతుందని ఇక్కడ భక్తులైతే కనుక పూర్తిగా నమ్ముతున్నారు. ఈ గుడి గురించి విజయవాడ, గుంటూరు, అలాగే స్థానిక ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎంతో విశేషమైన నమ్మకం అయితే కనుక ఉందండి. కష్టం వచ్చినప్పుడు అమ్మవారిని మొక్కుకోవడం, కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి పొంగలి నైవేద్యం, మేకలు, కోళ్ళు సమర్పించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా అయితే కనుక వస్తుంది. ఏ కొత్త వాహనం కొన్నా, శుభకార్యం చేసినా ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా అయితే కనుక వస్తుందన్నమాట. మారంపూడి మహంకాళి అమ్మవారి దేవాలయ చరిత్ర కూడా విశేషమైన చరిత్ర అనమాట. ఈ దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు. ఈ దేవాలయం అనేది విజయవాడ, గుంటూరు ప్రజలకైతే కనుక దగ్గరలో ఉందండి. విజయవాడ నుండి తెలాని వెళ్ళే హైవేపై చిలువురు వెలుగుల మార్గంలో అయితే కనుక ఈ కొండూరు గ్రామం అయితే కనుక ఉందన్నమాట. ఇక్కడ మనకి ఆర్చి ఒకటి కనిపిస్తుంది. ఈ లోపలికి ట్రావెల్ చేసి వెళితే ఈ విధంగా కొండూరు గ్రామంలో అయితే కనుక అమ్మవారి దేవాలయం అయితే ఉన్నదన్నమాట.
ఈ దేవాలయాన్ని మీరు కూడా దర్శించి అమ్మవారి కృపకైతే కనుక పాత్రలవుతారని అయితే కనుక నేను నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని అయితే కనుక షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందు ఉంటాను. సో కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.